ఒక స్ట్రింగ్ ఇచ్చి అందులో ఒకవేళ నెంబర్స్ ఉంటే అవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మనం ప్రింట్ చేయాలి. పైథాన్ అనే స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఏ నెంబరు లేదు కాబట్టి మనం 0 నెంబర్స్ ఉన్నాయని ప్రింట్ చేయాలి. ఇప్పుడు పైథాన్ 3, 4, 5, 6 అనే ఒక స్ట్రింగ్ ఇచ్చారు అనుకోండి, దీనికి అవుట్పుట్ ఏం చేయాలంటే 4 అని ప్రింట్ చేయాలి. ఎందుకంటే ఇందులో 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్ని తీసుకోవాలి కాబట్టి str అనే వేరియబుల్లో స్ట్రింగ్ని స్టోర్ చేస్తున్నాం. స్ట్రింగ్లో ప్రతి క్యారెక్టర్ని చెక్ చేయాలి, అది డిజిటా కాదా అని. ఈచ్ డిజిట్ అనే మెథడ్ ఉంది. మెథడ్ని కాల్ చేసింది డిజిట్తో అయితే అది ట్రూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ అది డిజిట్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇటరేట్ చేయాలి ప్రతి క్యారెక్టర్ని ఇచ్చిన స్ట్రింగ్లో. సో ఫర్ క్యారెక్టర్ ఇన్ గివెన్ స్ట్రింగ్ str ఇఫ్ ch డాట్ ఈజ్ డిజిట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఒకవేళ ఈ మెథడ్ ట్రూని రిటర్న్ చేసిందంటే దాని మీనింగ్ ఏంటి, మనం పాస్ చేసింది డిజిట్ అని. ఫాల్స్ రిటర్న్ చేసిందంటే ఏంటి, మనం పాస్ చేసింది డిజిట్ కాదు అని. ఇది 2 అయిందంటే ఏంటి, డిజిట్ని పాస్ చేసామని. అప్పుడు మనం ఏం చేయాలి, కౌంట్ అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేయాలి. కౌంట్ +1 ఎప్పుడు అది ట్రూ అయినప్పుడే, డిజిట్ వచ్చినప్పుడే మనం కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఫర్ లూప్ అయ్యేటప్పటికి కౌంట్ అనే వేరియబుల్లో ఇచ్చిన స్ట్రింగ్లో ఎన్ని అయితే డిజిట్స్ ఉన్నాయో అంత వాల్యూ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను ఆ వాల్యూని. గివెన్ స్ట్రింగ్ ఏంటి, వేరియబుల్లో స్టోర్ చేసాం strని. ఇక్కడ మనం వేరియబుల్ని strని డైరెక్ట్గా రాయాలంటే కొటేషన్స్ తర్వాత కామా పెట్టి str అని రాయాలి. రెండింటిని వితిన్ కొటేషన్స్లో రాయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ ఇవ్వకుండా కర్లీ బ్రేసెస్ పెట్టి ఆ కర్లీ బ్రేస్లో ఏ వేరియబుల్ వాల్యూ రావాలో దాన్ని కొటేషన్స్ తర్వాత ఫార్మాట్ అనే మెథడ్ని యూజ్ చేసి రాయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ కర్లీ బ్రేస్లో ఏం రావాలో ఫార్మాట్ అనే మెథడ్లో ఫస్ట్ పారామీటర్ అది పాస్ చేయాలి. సో ఫస్ట్ పారామీటర్ ఏం పాస్ చేయాలి, str పాస్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ కర్లీ బ్రేస్లో మనకి str కావాలి కాబట్టి. సో సెకండ్ కర్లీ బ్రేస్లో కౌంట్ని పాస్ చేయాలి. ఇక్కడ మనకి కౌంట్ వాల్యూ సెకండ్ కర్లీ బ్రేస్లో ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసి చూస్తున్నాను. పైథాన్ అనే స్ట్రింగ్ ఇచ్చాను. సో ఈ స్ట్రింగ్లో డిజిట్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి 0 వచ్చింది. అదే ఇప్పుడు డిజిట్స్ ఉన్న స్ట్రింగ్ ఇస్తే ఇప్పుడు పైథాన్ 6, 7, 8, 9 అనే స్ట్రింగ్ ఇచ్చాను. ఇందులో డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి 4 చూపించింది. ఈచ్ డిజిట్ అనే మెథడ్ని యూజ్ చేసి చెక్ చేసి చెప్తున్నాం. కానీ ఇంటర్వ్యూలో మనం ఇలా రాయకూడదు. మనం ఏం రాయాలంటే డిజిట్స్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నా, ఆ వేరియబుల్లో నెంబర్స్ లిస్ట్ రాస్తున్నా. నెంబర్స్ ఏముంటాయి, 0 to 9 అనే డిజిట్స్ని రాస్తున్నాను ఆ లిస్ట్లో. మనకి ఇచ్చిన ప్రతి క్యారెక్టర్ని ఈ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఈ లిస్ట్లో ఉంది అంటే అది డిజిట్ అని, లేకపోతే అది డిజిట్ కాదని. ఒకవేళ ఈ లిస్ట్లో ఉంటే అప్పుడు మనం కౌంట్ వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఎందుకు విత్ కొటేషన్స్లో రాశానంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో ఒక్కొక్క క్యారెక్టర్ని ఇందులో ఉందో లేదో చెక్ చేస్తాం. ఆల్రెడీ ఒక్కొక్క క్యారెక్టర్ ఇండైరెక్ట్గా స్ట్రింగ్ ఫామ్లోనే ఉన్నట్టు, దాన్ని ఇక్కడ కొటేషన్స్ లేకుండా 0 రాస్తే ఇది నెంబరు అది స్ట్రింగ్ కాబట్టి కంపారిజన్ అనేది కుదరదు. కాబట్టి దీన్ని కూడా కొటేషన్స్లో పెట్టుకుంటే రెండు సేమ్ ఫార్మాట్లో ఉంటాయి. కంపారిజన్ చేసినప్పుడు అది ఈ లిస్ట్లో ఉంటే అప్పుడు మనకు అది డిజిట్ అని, లేకపోతే డిజిట్ కాదు అని. సో ఫర్ ch ఇన్ str ఇఫ్ ఆ క్యారెక్టర్ అనేది ఈ లిస్ట్లో ఉంటే, డిజిట్స్ అనే లిస్ట్లో ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఏదైతే క్యారెక్టర్ వస్తుందో ఆ క్యారెక్టర్ ఈ లిస్ట్లో ఉన్న ప్రతి దాంతోనూ చెక్ చేస్తే ఏదో ఒక చోట మ్యాచ్ అయితే అప్పుడు ఈ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అప్పుడు అది డిజిట్ అని. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, కౌంట్ అనేదాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఫర్ లూప్ అయ్యేటప్పటికి మనకి ఇచ్చిన స్ట్రింగ్లో అన్ని క్యారెక్టర్స్ని చెక్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి. మళ్ళీ రన్ చేసి చూద్దాం. మళ్ళీ పైథాన్ అనే స్ట్రింగ్ని ఇస్తున్నా. పైథాన్ అనే స్ట్రింగ్లో నెంబర్స్ ఏమీ లేవు కాబట్టి 0 వచ్చింది. మళ్ళీ ఒక స్ట్రింగ్లో నెంబర్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో పైథాన్ 8, 9, 8, 6, 4, 5, 6, 8 అనేది నెంబర్స్ని ఇచ్చాను. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 9 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 9 అనేది ప్రింట్ చేసింది అవుట్పుట్లో.